హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మిల్న వ్లాగ్స్. సో మీరు తమ్నైల్లో చూసినట్టు ఈ వీడియోలో వచ్చేసి ఈ 3 టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో చాలామంది కామన్గా అడే కామెంట్స్ తీసి ఈ టాపిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మన వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లో అయితే మీకు వీడియోస్ వస్తాయి. మీకు ఎలాంటి అంబేద్కర్ యూనివర్సిటీ అప్డేట్స్ అయినా కూడా మన వీడియోస్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే, కొత్తగా ఎవరైనా ఓపెన్ డిగ్రీ చేయాలనుకుంటే మాత్రం అంబేద్కర్ యూనివర్సిటీలో మనకైతే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో అదనమాట. అండ్ ఇంకా దాని గురించి వీడియో చేయలేదు. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేద్దాం, తర్వాత చేస్తాను. మ్యాక్సిమం నోటిఫికేషన్ అందరికి తెలిసే ఉంటుంది కదా, సో అందుకే చేయలేదు. బట్ కొంతమంది మన వీడియోస్ నమ్ముకోలు కూడా ఉన్నారు. బట్ చేస్తాను, కొంచెం నాకు టైం దొరకగానే చేస్తాను, ఓకేనా. సో ఇది వచ్చేసి అయితే మనకి ఫస్ట్ మనం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ ఎప్పుడు? ఇది నేను ఇంతకుముందే వీడియో చేశాను, బట్ అయినా కూడా చాలామంది అడుగుతున్నారు ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ ఎప్పుడని. అసలు చెప్పేది ఏంటంటే, మనకి ప్రాక్టికల్స్ ఇంకా అవ్వలేదండి. ప్రాక్టికల్స్ లేని సబ్జెక్ట్స్ వాళ్ళైతే ఇంకా ఎదురు చూస్తూ ఉండొచ్చు, అందులో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ అయి చాలా డేస్ అయిపోయినాయి కదా, ఇంకా రావట్లేదు ఏందని ఎదురు చూడవచ్చు. కానీ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉన్న స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, ఇంకా ప్రాక్టికల్స్ అలా కాలేదు కానీ ఇంకా సబ్జెక్ట్స్ రిజల్ట్స్ గురించి ఏం ఆలోచిస్తారు చెప్పు. సో వన్స్ ప్రాక్టికల్స్ కంప్లీట్ అయితే ఏమైనా రిజల్ట్స్ గురించి చూడొచ్చు. ఓకే, బాటనీ జువాలజీ ఉన్న వాళ్ళకి కంప్లీట్ అయినాయి ప్రాక్టికల్స్. బట్ ఈ సైకాలజీ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా అసలు డేట్స్ కూడా రాలేదు అవి ఎప్పుడు కండక్ట్ చేస్తారో అని. వన్స్ ఇవి అయిపోతే మనం కన్ఫామ్గా చెప్పగలుగుతాం ఎప్పుడు ఏంటి అనేది, ఓకేనా. ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన థియరీ ఎగ్జామ్ రాసా కానీ ప్రాక్టికల్ అటెండ్ అవ్వలేదు అని కొందరు కామెంట్ చేశారు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మనం థియరీ ఎగ్జామ్కి ఎగ్జామ్ ఫీజు కడతాం కదా, సో అప్పుడే అక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే పక్కన మనకి ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా టిక్కులు పెట్టుకుంటే మనకి టోటల్ ఫీ చూపెడుతుంది. అప్పుడు మనకి మన హాల్ టికెట్లో ఈ ప్రాక్టికల్స్ కూడా కింద వస్తాయి అన్నట్టు, ఏ సబ్జెక్ట్స్ ప్రాక్టికల్స్ ఉన్నాయి అనేసి చూపెడుతుంది అక్కడ. బట్ మనం అవి టిక్కులు పెట్టకపోతే ఓన్లీ ఎగ్జామ్ ఫీ మాత్రమే కట్టుకొని మనకి ఇంకా ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అనేది చూపించదు మన హాల్ టికెట్లో. సో అలా మనమైతే ఫస్ట్ రీజన్ అయితే ఇది అనమాట, మనం ప్రాక్టికల్ అటెండ్ కాకపోవడం. కొంతమందికి మాత్రం ఎలా ఉంటుందంటే, లైక్ వీలు కాకపోవడం అలాంటి వాళ్ళు కూడా అటెండ్ కాలేకపోతారు. సో ఆ సిచ్యువేషన్ పక్కకు పెడితే చాలామంది మిస్ చేసేది ఇక్కడ అనమాట, ఇక్కడ మన ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు టిక్స్ పెట్టకపోవడం. సో అలాంటప్పుడు జాగ్రత్తగా మనమైతే ఫీజు కట్టుకొని ప్రాక్టికల్స్ కూడా అటెండ్ అవుతే బెటర్. ఒకవేళ అటెండ్ అవ్వలేదు ఎలా అని అంటే, మీరు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే థర్డ్ సెమిస్టర్ థియరీ ఎగ్జామ్స్ రాశారు కానీ ప్రాక్టికల్స్ అటెండ్ అవ్వలేదు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే ఇంకా మీరు వేసి చూడాల్సిందే. మళ్ళీ థర్డ్ సెమిస్టర్ ప్రాక్టికల్స్ ఎప్పుడైతే వస్తాయో, సో ఓకే ఎగ్జామ్స్ అయినా వస్తాయి కదా, సో ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అప్పుడు మనం ఓన్లీ ప్రాక్టికల్స్ కాడ టిక్ పెట్టి ప్రాక్టికల్స్ ఫీజు ఒకటే కట్టి మళ్ళీ మనం ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటాయో అప్పుడు అటెండ్ అయితే సరిపోతుంది, ఏం పర్వాలేదు. సో అదనమాట. కాకపోతే ఏంటంటే మనకి పెండింగ్లో ఉంటుంది. ఇప్పుడు థర్డ్ సెమ్ అనేది అందరికీ రిజల్ట్స్ వస్తే అయిపోతుంది, మనది మాత్రం ఎగ్జామ్స్ రాసాం కానీ మనది ఇంకా పెండింగ్లోనే ఉంటుంది. అంటే ఇక రిజల్ట్స్ రావు. మళ్ళీ ఈ థర్డ్ సెమ్ మనం ఎవరితో అయితే ప్రాక్టికల్స్ రాసామో మళ్ళీ వాళ్ళతోనే మనది రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నట్టు. సో అది ప్రాసెస్. సో అలా డీలే అవుతూ ఉంటుంది. ఎందుకు ఒకసారి కట్టుకొని రాసేసుకొని పని అయిపోగొట్టుకుంటే మనకి సరే ఇన్ని సెమ్స్ అయిపోయాయి, ఒక ఇయర్ అయిపోయింది అన్న ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో కేర్ఫుల్గా ఉండండి. సో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, ఒకసారి థియరీ ఎగ్జామ్స్ రాసి ఒకసారి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాసిన. బట్ మ్యాక్సిమం ఒకసారి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. అర్థమైంది కదా. సో అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఏమైనా ఇంకా ఫర్దర్గా డౌట్స్ ఉంటే. ఫస్ట్ సెమిస్టర్ రాయకుండా సెకండ్ సెమిస్టర్ రాయవచ్చా? ఎస్ అండి, ఫస్ట్ సెమిస్టర్ రాయకుండా సెకండ్ సెమిస్టర్ రాయవచ్చు.
సో చాలామంది అయితే అడుగుతున్నారు, లైక్ మేము ఫస్ట్ సెమిస్టర్ ఫీజే కట్టలేదు, లైక్ సెకండ్ సెమిస్టర్ రాయొచ్చా లేదా, లేదంటే ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టాం కానీ మేము ఎగ్జామ్స్ అటెండ్ కాలేదు, సెకండ్ సెమిస్టర్ రాయొచ్చా అని చాలా అడుగుతున్నారు. లేదంటే కొందరు ఎలా అడుగుతున్నారంటే మామూలుగా ఇప్పుడు ఒక ఎగ్జామ్ 2 ఎగ్జామ్స్ రాస్తారు, మిగతా 3 స్కిప్ చేస్తారు, అండ్ మళ్ళీ ఒక 2 రాస్తారు. సో అలా రాయొచ్చా అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ మనం థర్డ్ పాయింట్కి వెళ్ళే ముందు ఆ పాయింట్ ఒకసారి క్లియర్ చేసుకుందాము. సో అలా స్కిప్ చేసి రాసుకోవచ్చు, మీకు వీలున్న ఇప్పుడు రాయండి. మళ్ళీ కాకపోతే ఏంటంటే మనకి మళ్ళీ మనం ఎగ్జామ్ ఫీ కట్టుకొని రాయాల్సి వస్తుంది అనమాట. సో మన ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో మళ్ళీ సేమ్ సప్లీ కింద ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ పెట్టుకొని రాయాల్సి వస్తుంది. సో అదనమాట. కాకపోతే మనకి ఏంటంటే మనకి ఎగ్జామ్ ఫీజు అనేది డబల్ పడుతుంది, మళ్ళీ కట్టి మళ్ళీ రాసుకోవాల్సి వస్తుంది, అంతే తప్పించి అలా ప్రాబ్లం ఏమీ ఉండదు. సో వీలైనంత వరకు అంటే మ్యాక్సిమం అన్నీ అటెండ్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా అస్సలు వీలు అవ్వట్లేదు, లేదంటే ఇంట్లో చిన్న పాప ఉంది, లేదంటే మాకు వర్క్ డ్యూటీ లీవ్స్ ఇవ్వట్లేదు అని అట్లా కొందరు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఇక సో ఒక పని చేయడం బెటర్, మీరు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే రాయగలుగుతారో అన్ని సబ్జెక్ట్స్ వరకు ఎగ్జామ్ ఫీ కట్టేసి రాసుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైంకి మళ్ళీ సెకండ్ సెమిస్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నెక్స్ట్ టైంకి మళ్ళీ సెకండ్ సెమిస్టర్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మిగతా సబ్జెక్ట్స్ కట్టేసి మిగతా రాసేసుకుంటే సరిపోతుంది, అట్లా అయినా పర్లేదు. సో ఇలా అయితే మనకి ఏంటంటే ఎగ్జామ్ మనీ అనేది వేస్ట్ కాకుండా ఉంటాయి అన్నట్టు. సో ఇదైతే మెయిన్గా అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఇలా స్కిప్ చేసి రాయొచ్చు అని ఏ ప్రాబ్లం అయితే ఉండదు, తప్పకుండా రాసుకోవచ్చు. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీకు యూస్ అవుతుంది అని అనుకుంటాను. సో ఇంకా అంటే నేను ఈ క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే మనకి రెగ్యులర్గా వచ్చే కామెంట్స్ నుండి తీసినవి కాబట్టి ఆల్మోస్ట్ మీ అందరికీ యూజ్ అవుతాయి. ఎందుకంటే అందరికి ఉండే డౌట్సే నార్మల్గా కామన్గా ఉండే డౌట్స్ తీసే నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి. సో ఇదన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ సెమిస్టర్ రాయకుండా సెకండ్ సెమిస్టర్ రాయవచ్చా? ఎస్ అండి, రాసుకోవచ్చు అనే చెప్పాను కదా ఇంతకుముందు మనం. సో రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరైతే ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్కి ట్యూషన్ ఫీ అయితే కడతారు కదా, స్టార్టింగ్లో మనకి డేట్స్ వస్తాయి కదా, సమ్ టైమ్స్ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ కట్టుకోవాలి, లేకపోతే థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ, లేకపోతే ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ కట్టుకోవాలని. సో అలా ట్యూషన్ ఫీలు అయితే కట్టాలి. ట్యూషన్ ఫీలు కట్టినప్పుడు ఏమవుతుందంటే మనల్ని నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ట్యూషన్ ఫీలు తప్పకుండా కట్టుకోవాలి. ఆ తర్వాత మనం సెమ్లు ఎప్పుడు రాసుకున్నా ఏం పర్వాలేదు. ఎప్పుడు అంటే ఓకే మీకు ఫస్ట్ సెమ్ వీల్ అయితే ఫస్ట్ సెమ్ రాయండి, వీలు కాకుంటే ఓకే అది రాయకుండా సెకండ్ సెమిస్టర్ రాయండి. ఫస్ట్ సెమిస్టర్ ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయాలి, మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టి మళ్ళీ రాసుకోవాలన్నట్టు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొందరు ఎగ్జామ్ ఫీజు కట్టి కూడా రాయరు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మళ్ళీ రాయకుండా ఉన్నప్పుడు మళ్ళీ అదే ఫీ కంటిన్యూ అవుతుందంటే అలా కాదండి, మళ్ళీ మనం రాసేటప్పుడు మనమైతే కట్టి రాసుకోవాలి. సో అలా ఉంటుందన్నమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఫస్ట్ ఇయర్లో ట్యూషన్ ఫీ కట్టాను అండ్ ఎగ్జామ్ ఫీజెస్ కూడా కట్టాను. ఫస్ట్ సెమిస్టర్ కట్టాను, సెకండ్ సెమిస్టర్ కట్టాను. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఏంటంటే అటెండ్ కాలేదు, ఎగ్జామ్స్ అసలు రాయలేదు. సో మళ్ళీ నేను ఏం చేశాను, మొన్న ఫస్ట్ ఇయర్ వాళ్ళతోని మళ్ళీ ఎగ్జామ్ ఫీలు కట్టి మళ్ళీ రాసుకున్నాను. సో నాకు ఇక్కడ ఎగ్జామ్ ఫీలు సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఎగ్జామ్ ఫీజు కడితే తప్పకుండా రాయండి, లేకపోతే నేను రాయను అనుకున్న వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టకండి, మళ్ళీ టైంకి వచ్చేసరికి చూసుకోండి అంతే. అనవసరంగా ఫీజులు కట్టి ఎగ్జామ్స్ రాయకుండా పైసలు బొక్క చేసుకోవడం తప్ప ఏమీ ఉండదు అందులో. ఓకేనా? సో ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు ఒకవేళ సెకండ్ సెమిస్టర్ కూడా రాయకుండా థర్డ్ సెమిస్టర్ రాయనిస్తారా అంటే అది సెకండ్ ఇయర్లో ఉంటుంది కదా, థర్డ్ సెమిస్టర్ కూడా రాయనిస్తారా అంటే ఏం కాదు, రాయనిస్తారు. ఎందుకంటే మనం సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ కూడా కడతాం కాబట్టి, అంటే సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ కూడా కట్టి మనం మళ్ళీ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీ కూడా కట్టి రాసుకోవాలన్నట్టు. ఆ విధంగా అంటే ఇప్పుడు మీకు చెప్పాలంటే ఓకే ఫస్ట్ సెమిస్టర్ రాయలేదు, సెకండ్ సెమిస్టర్ రాయలేదు, ఇప్పుడు నేను డైరెక్ట్ థర్డ్ సెమిస్టర్ రాయాలి.
మనకి మధ్యలో లైక్ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ కట్టుకోవాలని ఒక్కొక్కసారి డేట్స్ ఇస్తారు కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ కట్టేసుకొని మళ్ళీ ఎగ్జామ్ డేట్స్ అయితే ఎగ్జామ్ ఫీజు డేట్స్ ఎప్పుడు ఇస్తారో అప్పుడు ఎగ్జామ్ ఫీజు అయితే కట్టుకోవాలి, థర్డ్ సెమిస్టర్వి. సో ఫీజు కట్టుకొని డైరెక్ట్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తే అయిపోతుంది. సో ఆ విధంగా రాసుకోవచ్చు అనమాట. అలా ఏమి ప్రాబ్లం ఉండదు. కొందరు అయితే ఎలా చేస్తారంటే అన్ని సెమిస్టర్ కలిపి వరుసగా రాసుకుంటూ వస్తారు అన్నట్టు. ఇంకా అట్లా ఒక్కటే సంవత్సరంలో ఇంకా అన్ని సెమిస్టర్లు కలిపి రాసుకుంటూ వస్తారు. సో అలా కూడా రాసుకోవచ్చు వీలు కానోళ్ళు. బట్ ఏంటంటే మనకి డిగ్రీ కంప్లీట్ అవ్వడానికి 5 years టైం ఇస్తారు. ఈ 5 yearsలో కంప్లీట్ కాకపోతే మళ్ళీ రీఅడ్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 21లో అడ్మిషన్ వేసారు అనుకుందాం, 22, 23, 24 1 2 3 4 5 26 వరకు ఉంటుంది. మళ్ళీ వాళ్ళు 27లో రీఅడ్మిషన్ వేసుకోవాలి. సో అలా అనమాట. ఓకేనా, అర్థమైందా? సో అలా 5 years టైం అయితే ఉంటుంది. ఈ 5 yearsలో మన అన్నీ క్లియర్ అయితే ఏం లేదు, క్లియర్ కాకుంటే మళ్ళీ మనకైతే రీఅడ్మిషన్ వేసుకొని మళ్ళా మనం చేయాలి. అది అనమాట ప్రాసెస్. సో ఈ వీడియో కాక నచ్చితే తప్పకుండా తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా, అసలు లైక్ ఎవరు చేయట్లేదు, అందరూ చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు, కానీ అసలు లైకే చేయట్లేదు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే నాకు మళ్ళీ వీడియోస్ చేయాలి అన్న ఒకటైతే వస్తుందన్నమాట. సో మన వీడియోస్ ఇంట్రెస్టింగ్గా చేయాలంటే మనకి లైక్లు ఉంటే ఓకే, ఇది అందరికీ యూజ్ అవుతుంది. మీకు యూజ్ అయింది అనిపిస్తేనే లైక్ చేయండి. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ మాకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, లేదంటే కామెంట్ బాక్స్లో పెట్టండి డైరెక్ట్. ఏముంది అక్క, ఏం యూజ్ కాలేదు మాకు అని పెట్టండి. ఓకేనా, ఐ విల్ టేక్ ఇట్ లైట్. ఓకేనా, మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను మ్యాక్సిమం మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే పెడుతున్నాను. సో అనమాట, నేను జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను, ఒక ఏదో యూట్యూబర్ లాగానో అలా కాకుండా మీరందరూ ఫ్రెండ్స్ స్టూడెంట్స్ లాగా అయితే మాట్లాడుతూ. సో మీరు కూడా అంతే లైట్ అంటే అంతే ఫ్రీగా నాతోని అన్నీ షేర్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.